ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరామ్. ఈరోజు అహం సత్య బోధకాలో స్వామి ఇచ్చినటువంటి జన్మదిన సందేశం. సత్యసాయి సంస్థలలోని సభ్యులు ఇతర సంస్థల కార్యములలో చేరి పనిచేయటం సరి అయినది కాదు. దైవము ఒక్కడే, సేవ ఒక్కటే. ఏ సమాజమైనా ఏ సంస్థ అయినా అందరూ సేవకులే. అందులో ఏ విధమైన భేదము సాయికి లేదు. అయితే మన యొక్క శక్తి సామర్థ్యములు అనుసరించి హద్దును మీరకుండా చూచుకోవాలి. అనేక మంది మన సేవా సమితి సభ్యులు కానీ, సేవాదళము కానీ, రోటరీ క్లబ్స్, లయన్స్ క్లబ్స్ మొదలైన సంస్థలలో వారిని చేర్చుకుని పని చేయించుకుంటున్నారు. ఇతరులతో మీరు చేరి పని చేయవలసిన అవసరం ఏమున్నది? అవసరమైతే మీరే వెళ్ళి చేయండి. కారణమేమనగా ఈ క్లబ్ లోపల వారికి నిబంధనలు ఉండవు. మనకు నిబంధనలు చాలా ప్రధానమైనవి. అక్కడ ఆడ మగ చేరటము, పేకాట ఆడటము, ఇంకా కొన్ని ఎన్నెన్నో జరుగుతుంటాయి. ఈ వాతావరణంలో మీరు ప్రవేశిస్తే కొంతవరకు మీరు కూడాను ఆ వాతావరణానికి చేరిపోవచ్చు. జగత్తులో మనము పుట్టినప్పుడు మానవుడు అనే భ్రాంతి ఉండినంత వరకు ఆడామగ అనే భేదములు పోగొట్టుకోవడానికి వీలు కాదు. కనుక వారి భేదముల చేత ఆడవారు చేయవలసిన పనులు ఆడవారు, మగవారు చేయవలసిన పనులు మగవారు, ఎవరి పాటికి వారు చేయటం లోపల ఏ ఇక్కట్లు కలగకుండా ఉంటాయి. కనుక ఇతర సంస్థలతో చేరి వాటి కార్యక్రమాలలో పాలు పంచుకోవడం విషయంలో మీరు మాత్రం కొంతవరకు తగ్గించుకోవడం ఉత్తమం. సేవ చేయుటకు ఎట్టి అభ్యంతరము ఉండదు. కానీ ఒకవేళ ఆ సమావేశంలో కొన్ని అనానుకూలములు జరిగితే సత్యసాయి సేవాదళం వారు వచ్చి చేశారు అని పేరు కూడా రావచ్చు. కనుక ఈ సత్యసాయి సంస్థలకు అపకీర్తులు తెచ్చే సంస్థల్లో ఏమాత్రమో పాల్గొనకూడదు. ముఖ్యంగా మన సత్యసాయి సంస్థల వారు పల్లెల్లో పోయి సేవ చేయాలని ప్రభుత్వము చాలా వరకు కోరుకుంటున్నది. కానీ ప్రభుత్వము చెప్పే దీనిలో ఏమాత్రము సత్యము లేదు. సేవ చేయించుకునేవారు ఎక్కడైనా ఉంటున్నారు. ఒక పల్లెలోనే ఉంటున్నారా? ఇంకా పల్లెల్లోనే కొంత భక్తి, భయము, పాపభీతి, దైవప్రీతి, నీతి, నిజాయితీ అంతో ఎంతో ఉంటున్నాయి. నీతి, నిజాయితీ, దైవప్రీతి, పాపభీతి కోల్పోయినవి పట్టణములే. కనుక మీరు పట్టణములకు వెళ్ళి వారికి సరి అయిన బోధలు చేసి వారిని సరైన రీతిగా మార్చినప్పుడే పల్లెలు కూడా అభివృద్ధి అవుతుంటాయి. పల్లెలకు కూడా వెళ్ళి పరిశుద్ధము చేసి వారికి తగిన అనుకూలములు సహాయము చేయుటలో ఎట్టి అభ్యంతరం ఉండదు. ఎక్కడైనా తిరునాళ్ళు జరుగుతుంటాయి, లేక తుఫాన్లు వచ్చి ప్రజలు అనేక కష్టములు పడుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరిని అడగనక్కర్లేదు. అందులో దుమికి సాధ్యమైనంత వరకు సేవ చేసి వారి బాధలు చల్లార్చడానికి మీరు సంసిద్ధులుగా ఉంటుండాలి. అందరూ భగవంతుని బిడ్డలే, మీరందరూ సోదరులే. అలాంటి భావము పెట్టుకొని ఏ రంగములోకి వెళ్ళినప్పటికీ మీరు హృదయపూర్వకంగా సేవ చేసి దానినే గొప్ప సాధనగా భావించుకోవటం అత్యంత అవసరము. సత్యసాయి మతము సర్వసమ్మతము. పెట్టుకొని ఏ రంగంలోకి వెళ్ళినప్పటికీ మీరు హృదయపూర్వకంగా సేవ చేసి దానిని గొప్ప సాధనగా భావించుకోవడం అత్యంత అవసరం. సత్యసాయి మతము సర్వమత సమ్మతం. ఇంకా మరొకటి చెప్తున్నాను. సత్యసాయి భజన మండలి యందు అనేక మంది చేరి భజనలు చేస్తుంటారు. ఈ భజన లోపల మహమ్మదీయులు, క్రిస్టియన్స్, ఇంకా పార్సీ వారు కూడా పాల్గొంటున్నారు. అందరూ చేరినప్పుడు ఎవరైనా మహమ్మదీయులు భజన పాటలు ఆడాలనుకుంటే వారికి ఛాన్స్ ఇవ్వాలి. సత్యసాయి యొక్క మతము సర్వమత సమ్మతము. కనుక మన సర్వమత సమ్మతమైన సత్యాన్ని, తత్వాన్ని మనము అనుభవించినప్పుడే జగత్తును ఎంతవరకునైనా అభివృద్ధి గావించటానికి కానీ, శాంతిని మనము అనుభవించటానికి కానీ అవకాశం ఉంటుంది. ఈ విధమైన నిబంధనలను కొంతవరకు పాటించి మన జన్మ సార్థకము చేసుకోవడమే కాకుండా మన సహచరులైన వారిని కూడాను సార్థకము గావించే విధానములో కొంత చేయూతను అందించాలి. ఇంకా మిగిలిన విషయాలు రేపు ఎల్లుండి సంప్రదించుకొని నిర్ణయించుకుందాం.
ఇంకొక విషయం, అందరికీ అవకాశమును అందించే నిమిత్తమై ఇంకా కొన్ని నూతన కార్యక్రమాలలో చేర్చుకునే నిమిత్తమై కొంతమంది స్టేట్ ప్రెసిడెంట్లను, కన్వీనర్లను మార్పు చేయవలసి ఉంటుంది. ఇంత మాత్రము చేతనే మాకు అధికారం లేదని మీరు ఏమాత్రము నిరుత్సాహానికి అవకాశం అందించకూడదు. మీరు ఎప్పటికీ కూడాను సాయి సంస్థల లోపల సర్వీస్ చేసేవారుగానే నిల్చాలి. మీ అనుభవ జ్ఞానమును నూతనమైన వారికి పంచి వారికి కూడాను ఉత్సాహ ప్రోత్సాహములను అందించాలి. అంటే వయస్సు పెరిగి ఈ పదాధికారుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ పదవుల దగ్గర నుంచి తప్పించి చిన్నవాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ చిన్నవాళ్ళకి సలహాలు ఇస్తూ ఉండాలి పెద్దవాళ్ళు అని చెప్తున్నారు. కొన్ని ప్రాంతాలలో మన సంస్థలు అధికముగా పెరిగిపోవడం చేత స్టేట్ ప్రెసిడెంట్లను, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లను తీసి కొన్ని సంస్థలకు వారికి బాధ్యతనిచ్చేటటువంటి నిమిత్తముగా నేను సంకల్పించుకున్నాను. ఎప్పటికీ కూడాను మీరు స్వామి మీవారే అనే సత్యాన్ని, విశ్వాసాన్ని ఏమాత్రమూ దూరం చేసుకోకుండా మీరు ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈ 8వ వార్షికోత్సవ కాన్ఫరెన్స్ లోపల మనం కూర్పులు మార్పులు చేసుకుంటూ వచ్చాము. ఈ కూర్పులు మార్పులు కాగితముల పైన మాత్రమే నిలిచిపోకుండా కార్యాచరణ యందు నిరూపించే రీతిగా మనం కంకణం కట్టుకోవాలని ఆశిస్తున్నాను. ఇది 77వ సంవత్సరం స్వామి జన్మదినోత్సవ సందర్భంగా కార్యకర్తలు చెప్పినటువంటి జాగ్రత్తలు, అలాగే బాధ్యతలు రెండు కూడా ఇందులో చెప్పడమే జరిగింది. సాయి సంస్థల్లో అన్ని మతముల వారు వచ్చి ఉంటున్నారు కనుక ఏ మతముల వారు ఏ పాట పాడినా అందరూ కూడా వాటిని గౌరవించుకుంటూ ఉండాలి అని ఈ సర్వమత సమ్మతమే సత్యసాయి మతం అని చెప్పి ముగించారు ఈరోజు. సాయిరామ్ అండి.